హాయ్ గైస్, అస్సలం వాలేకుమ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో మీ ముందరికి నేను మళ్ళా కొత్త వీడియోతో మళ్ళా నేనైతే ఎంట్రీ అయితే ఇచ్చాను. సో ఈ వీడియోలో టాపిక్ విషయానికి వస్తే కనుక నేనైతే ఐఫోన్కి సంబంధించిన ఒక ఛార్జర్ తీసుకున్నాను. అది ఎంత పడింది, ఎంత ప్రైస్, ఎట్టా మొత్తం నేను ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను మీకు కూడా. సో ఐఫోన్ యూజర్స్కి బాగా పనికొచ్చే విషయం ఇది. సో ఐఫోన్ వాడడం పెద్ద విషయం అయితే కాదు. ఐఫోన్ బ్రాండెడ్ తీసుకోవడం వల్ల మనకు వచ్చే ఎన్నో ఇబ్బందులు ఏంటనేది ఈ వీడియోలో అది చెప్తాను. సో మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ గుద్ది పడేసండి గాయస్. కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే కావాలా. సో ఒక సబ్స్క్రైబ్ వల్ల నాకు వచ్చే లాభం ఏంటంటే మీ ప్రేమ. సో ఆ ప్రేమ నాకు కావాలంటే మీరు సబ్స్క్రైబ్ తప్పనిసరిగా అయితే చేయాలి. సో ఐఫోన్ కొన్నా, ఐఫోన్ కొన్ని 1 ఇయర్ అవుతాను దగ్గర దగ్గర. 1 ఇయర్లో ఐఫోన్కి నేను ఛార్జింగ్ ఎలా పెట్టుకున్నా అంటే ఈ విషయం టాపిక్. సో ఐఫోన్ ఛార్జింగ్ ఇంతవరకు నేను పెట్టాను కానీ ఛార్జర్ లేకుండా వైర్తోనే పని కానిచ్చా. నా వివో ఫోన్ ఛార్జర్ ఉంది కదా, దాన్ని తగిలించి అడాప్టర్కి వైర్ ఉండింది, వైర్ తగిలించి ఛార్జింగ్ పెట్టేవాడిని. సో డబ్బులు లేక, బడ్జెట్ లేక కొంచెం ఆగిపోయాను. బ్రాండెడ్ వస్తువు కొన్నప్పుడు బ్రాండెడ్ ఛార్జరే కొనాలి కదా, అలా అని ప్రైస్ కూడా ఎక్కువ ఉండే, అప్పుడని నేను కొనలేదు. సో ఇప్పుడు నేనైతే నిన్న పండగలో ఇచ్చిన హదియా, ఆ హదియాలో నాకు నేనైతే ఐఫోన్ ఛార్జర్ అయితే కొన్నా మొత్తానికి. సో ఇంతంత కష్టపడి ఐఫోన్కి ఛార్జింగ్ అంట, ఇవి అంట, అవే అంట, బ్రాండెడ్ వస్తువు కొనడం ముఖ్యం కాదండి. ఆ బ్రాండెడ్ వస్తువులకి దానికి సంబంధించిన వస్తువులు కొనడమే చినిగిపోతుంది. చిన్నవి అన్నీ చినిగిపోతాయి. సో పెద్ద వస్తువు కొనడంలో పెద్ద ఇబ్బంది ఏముండదు. చిన్న వస్తువులు ఉంటాయి కదా, ఛార్జర్ అంట, వైర్లు అంట, అవి అంట, ఇవి అంట, అదే పెద్ద ప్రాబ్లం. ఓకే, అది ఎందుకు అంత పెద్ద ప్రాబ్లం అంటే నేను చెప్తాను చూడండి. సో నిన్నైతే నైట్ అవిన్యూస్ మాల్కి అయితే వెళ్ళా. సో అవిన్యూస్ మాల్కి వెళ్ళిన తర్వాత అక్కడైతే నేను ఛార్జర్ ఎక్సైట్లో చూశాను, ఎక్సైట్ అల్గానంలో చూశాను, అక్కడైతే అడాప్టర్ దొరకలేదు. సో దాని తర్వాత అవిన్యూస్లోనే క్యారీఫోర్ ఒకటి ఉండాలి, అక్కడికైతే వెళ్ళాను. అక్కడ అడిగితే కనుక ఒరిజినల్ ఛార్జర్ ఉండాది, 6 KD పడుతుంది, డూప్లికేట్ అయితే 4 KDలు అట్లా వచ్చేస్తుంది. ఒరిజినల్ ఒరిజినల్ బాగుంటుంది అన్నాడు. నేను ఒరిజినలే కావాలా, నాకు ఒరిజినల్ కావాలని నేను అది తీసుకున్నాను. సో దానికి సంబంధించిన బిల్లులు కూడా ఉన్నాయి, దానికి సంబంధించిన ఫోను, వైరు. సో మొత్తం నాకు ఎంత పడింది, ఈ ప్రైస్ ఎంత వచ్చింది, మొత్తం మీ వీడియోలో చూపిస్తాను. సో ఛార్జర్ ఎలా ఉంది మీ ముందర నేను ఓపెన్ చేస్తాను. నేను ఇంతవరకు ఓపెనే చేయలేదు, తీసుకొని వచ్చాను, పెట్టాను అంతే. సో మీ ముందర ఓపెన్ చేయాలని నేను తీసుకొని వచ్చి పెట్టా. సో ఇదే ఆ ఛార్జర్కి సంబంధించిన బిల్లులు. సో ఇది వచ్చి అడాప్టర్, ఐఫోన్ది ఛార్జర్ అడాప్టర్. సో 5 దినాల 995 ఫిలిస్, అంటే దగ్గర దగ్గర 6 దినాలు. సో ఇది వచ్చి వైరు, అంటే ఐఫోన్ తగిలిచ్చే వైరు. ఇది వచ్చి 3 దినాల 490 ఫిలిస్, అంటే దగ్గర దగ్గర 3 దినాల 500 ఫిలిస్. సో ఇది ఎలా పడ్డది. సో ఇంకా ఈ విషయానికి వస్తే కనుక, సో మొత్తం ఫైనల్ అయితే నేనైతే ఇది కొనేసా. సో నేను ఏదైనా విషయము ఏదైనా కొనాలా చేయాలంటే అది నాకు దక్కించుకుంటాను ఎట్టయినా తిరిగి. సో నేనేదో వరల్డ్ కప్ గెలిచినట్టు నాకు పెద్ద ఆనందంగా ఉంది. ఎందుకు తెలుసా, ఐఫోన్ తీసుకున్నా, ఐఫోన్కి ఛార్జర్ ఇన్ని రోజు లేదు, ఇన్ని రోజులు నేను ఎప్పుడు తీసుకోవాలా. సో బ్రాండెడ్ ఇంకా ప్రైస్ కూడా ఎక్కువ ఉండాలి, దాని తర్వాత తీసుకుందాము దగ్గరలో అని అనుకున్నా. కానీ టైం దొరకక, డబ్బులు లేక తీసుకోలేదు. సో నిన్నైతే తీసుకున్నా, ఈ ఛార్జర్ తీసుకున్నా, దాని తర్వాత కేబుల్ తీసుకున్నా. సో ఈ రెండు తీసుకొని ఏదో నేను వరల్డ్ కప్ సాధించినా కూడా అంతగానో సంతోషపడనేమో. సో ఇది కొన్నాక నేను అంత సంతోషంగా ఉన్నాను. నా లైఫ్లో నేను సంతోషంగా ఉన్నానంటే ఇది కొనిన తర్వాత. సో మీ ముందర కూడా ఓపెన్ చేస్తాను, దీని ఎలా ఉంది ఏంటి అనే ఛార్జింగ్. సో నేను నా ఐఫోన్ మీకు చూపిస్తాను చూడండి, నేను ఐఫోన్ కొన్నాను అది. సో నేను కొనిన ఐఫోన్ అయితే ఇదే గాయస్, 13 Pro Max. సో ఇంకా బడ్జెట్ లేక ఇంకా పెద్ద ఫోన్ అయితే కొనలేదు, చాలు ఈ ఫోన్ మనకు వీడియోస్ తీసుకోవడానికి ఈ ఫోన్ అయితే మనకు సరిపోతుంది. సో చూడండి, బ్రాండెడ్ న్యూ ఫోను. సో దీనికి సంబంధించిన ఇది కొన్నాక దీనికి అయితే ఛార్జర్ వైర్ రాదు, ఛార్జింగ్ రాదు. సో మేమైతే సపరేట్గా అయితే తీసుకోవాలి. సో అందుకోసం ఈ సపరేట్స్ ఇవి ఎక్కువ పడతాయి మనకు, దీనికంటే ఇవే వాల్యూ ఎక్కువ.
ఇది ఉంటేనే ఇది పనిచేస్తుంది, ఇది లేకపోతే ఇది ఎందుకు పనిచేస్తుంది, తీసుకొని కూడా ప్రయోజనం లేదు. సో మొత్తం అయితే ఐఫోను ఇది వచ్చి 13 Pro Max. నేను కొన్న ఐఫోను ఇది కొన్ని కూడా దగ్గర దగ్గర 1 ఇయర్ అయితే అవుతుంది. సో 1 ఇయర్ అయితే అయిపోయింది మొత్తానికి. సో ఫోన్ కూడా చూడండి ఎంత నీట్గా క్లీన్గా ఉందో, అంత నీట్గా అంత క్లీన్గా అంత జాగ్రత్తగా నేనైతే వాడుతున్నా ఫోను. ఎందుకంటే లైఫ్లో ప్రాబ్లం రాకూడదు. ఒక్కసారి ఇంత డబ్బులు పెట్టి కింద పడితే కనుక నా మనసు పగిలిపోతుంది. ఎందుకంటే ఐఫోన్ కదా, ఒక బేబీలా చూసుకుంటున్నాను, చిన్న బేబీలా చూసుకుంటున్నా దీన్ని. సో నా లైఫ్లో నేను నా ఫోన్లో ఇప్పుడు వాడుతున్న ఫోన్ వచ్చి వివోలో రికార్డ్ చేస్తున్నా, వివో ఫోన్లో. ఇది ఎన్నిసార్లు పడిందంటే నాకే తెలియదు, ఆ లెక్కలేని సార్లు పడేది, కింద పడతానే ఉంది. సో అది అన్బ్రేకబుల్ ఫోన్ కాబట్టి గట్టిగా ఉంది. సో టెంపర్ గ్లాస్ పగులుతున్నాయి, మార్చుకుంటున్నా. ఇది లెన్స్ పగిలినా కూడా నా మనసు పగిలిపోతుంది, గ్లాస్ పగిలినా కూడా నా మనసు ఎటైతే అయిపోతుంది. సో టెన్షన్ షురూ అయిపోతుంది మనసులో, అబ్బా బ్రాండెడ్ ఫోన్ పడిపోయింది కింద అని. నాకు నిద్ర అదే అస్సలు పట్టదు. ఎందుకంటే అంత డబ్బులు పెట్టి ఒక ఫోన్ కొన్నామంటే దానికి ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి మేము. సో అదన్నమాట. సో మొత్తానికి అయితే ఫైనల్ అయితే ఐఫోన్కి సంబంధించింది కొనేసాను. సో దగ్గరలో మైక్ కూడా రాబోతుంది శుక్రవారం లోపు. సో చూస్తాను, అప్పుడు కూడా రివ్యూ చేస్తాను ఎలా ఉంది ఏంటి. ఐఫోన్ కనెక్టర్ కూడా ఉంది, వివో కనెక్టర్ కూడా ఉంది, రెండింటికి కనెక్ట్ అవుతుంది. మైక్ది కూడా రివ్యూ చేస్తాను. సో మొత్తానికి అయితే ఫస్ట్ అయితే చార్జర్ రివ్యూ అయితే చేద్దాము. సో మీ ముందరే సీల్ ఓపెన్ చేస్తున్నా. ఇదైతే సీల్ అయితే ఉన్నది. సో ఇది వచ్చి ఒరిజినల్. సో నేను ఫస్ట్ టైం నాకు కూడా మనసులో టెన్షన్ అయితే ఉన్నది, ఎట్లా అన్నది ఏంటనేది ఒక విపరీతమైన సంతోషము, అది కాక టెన్షన్. మాట్లాడడానికి మాటలు కూడా రావట్లేదు. ఇంత బ్రాండెడ్ వస్తువులు కొన్నప్పుడు ఎటైట్ అయిపోతుంది. సో ఏదైనా కానీ ఎనీవేస్ గాయ్స్, చెప్పడానికి మాటలు కూడా రావట్లా. నా మాటలోనే మీకు తెలిసిపోతున్నది, గాబరా పడుతున్నాను కొంచెము. సో ఇంతకుముందు ఫస్ట్లో మాట్లాడినప్పుడు ఎంత బాగా మాట్లాడినా, ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఎంత గాబరా పడుతున్నా అనేది మీదే మొత్తం తెలుసుకోవాలి. సో ఓపెన్ అది చేస్తున్నా. సో చేసేసా. ఇంకా మనమైతే ఐఫోన్ ఛార్జర్ అది తీసేసుకుందాం. సో వావ్. సో గైస్ చూడండి, సో మనకైతే అడాప్టర్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇంకా ఓపెన్ అయితే చేద్దాం అడాప్టర్. నా లైఫ్లో నేను ఫస్ట్ టైం ఈ ఐఫోన్ అడాప్టర్ ముట్టుకోవడము. సో చూడండి ఎంత బాగుంది కదా. నేనైతే ఫస్ట్ టైం అండి ఇది ముట్టుకోవడం. ఇది కూడా బాగుంది చూడండి, భలే ఉంది ఆటోమేటిక్గా. ఎందుకంటే మనం ఎక్కడైనా ట్రావెల్ చేసినా కూడా గుచ్చుకోకుండా బాగుంటుంది, పాకెట్లో కూడా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. సో దీనికి సంబంధించి మళ్ళీ లోపల ఏమొచ్చిందో మాన్యువల్ అయితే వచ్చినాయి, 2 మాన్యువల్ వచ్చినాయి. ఎందుకంటే యాపిల్కి సంబంధించినవి కాబట్టి, ఒరిజినల్ కాబట్టి మాన్యువల్స్ అయితే ఇచ్చారు. సో ఇంకా ఇది బాక్స్లో అయితే ఏం లేదు. ఈ బాక్స్లో ఈ ఛార్జర్ అయితే వచ్చింది. ఈ అడాప్టర్ 20 వాట్స్ది. సో ఫాస్ట్ ఛార్జింగ్, అంటే మనకు యాపిల్కి సంబంధించిన అడాప్టర్ కావాల్సిందే కదా, ఆ ఛార్జర్తో పెట్టుకుంటే లైఫ్ వస్తుంది, ఫోన్ బ్యాటరీ లైఫ్ అనేది వస్తుంది, అందుకని తీసుకున్నా. సో ఇప్పుడైతే వైర్ Type-C టు ఇది ఐఫోన్ కనెక్టర్ అయితే వచ్చింది. సో దీనికి వచ్చి మనకు Type-Cనే వస్తుంది. ఇప్పుడు వస్తున్న కొత్త ఐఫోన్స్ కదా, Type-C టు Type-C వస్తుంది. అందుకోసమని ఇంకా Type-Cనే కనెక్టింగ్ అయితే అడాప్టర్ అయితే వస్తున్నాయి కొత్తవి. సో అందుకోసం అది తీసుకున్నాను. ఇంకా ఇది అయితే నేను 2-3 సార్లు అయితే అవిన్యూస్కి అయితే తిరిగాను వైర్ కోసము. 3 మీటర్ల వైర్ ఉందంట, అది వచ్చి 5 దినాలు అన్నాడు, వద్దని చెప్పాను. ఇంకా ఎందుకు అంత వైర్ పెట్టి కొనడం, ఇంత అవసరం ఎందుకు, ఏదో ఉన్న బడ్జెట్లోనే తక్కువలోనే కొందామన్నా అయితే కూడా తక్కువ అయితే ఏం పడలేదు, బడ్జెట్ ఎక్కువ పడింది. సో ఇంకా ఇది కూడా ఓపెన్ అయితే చేస్తాను ఈ వైరు. సో ఓపెన్ అయితే చేస్తున్నా, చూద్దాము ఇది ఎలా ఉందో. తగిలిచ్చి ఫోన్కి ఒకసారి ఛార్జింగ్ కూడా పెడదాము. సో ఓపెన్ అనేది చేసేసాను గైస్. తను అడిగాను ఈ వైర్ మంచిదేనా, ఎలా ఏంటి కంపెనీ అని అడిగితే ఇదైతే నెంబర్ 1 క్వాలిటీ వైరు, నీకు ఏ ప్రాబ్లం రాదు, చాలా మంచిగా ఉంటుంది, నువ్వు తీసుకెళ్ళి వాడి తర్వాత చెప్పన్నాడు. ఫాస్ట్ ఛార్జర్ వైర్ అంట. సో వైర్ అయితే ఇదే అండి. వైర్ కూడా తీసేసుకున్నా. ఇంకా ఫైనల్ అయితే వైర్ తీసేసుకున్నా, అడాప్టర్ తీసేసుకున్నా. ఇంకా ఐఫోన్ ఛార్జింగ్ అయితే ఇంకా కంటిన్యూస్గా ఇంకా దుమ్ము లేపుతుంది, ఇంకా బ్యాటరీ లైఫ్ ఫుల్ వస్తుంది. సో మీ ముందరే నేను ఓపెన్ చేస్తున్నాను, చూద్దాము.
సో వైర్ అయితే 1 మీటర్ వస్తుంది. సో 1 మీటర్ వైరు. సో ఎందుకంటే ఇది బ్యాటరీ మేడ్ ఇన్ విట్నమ్ అంట. సో బ్రాండెడ్ వచ్చి మేడ్ ఇన్ విట్నమ్ వైరు. సో ఇది వచ్చి మనకు టైప్ సి. ఈ టైప్ సి అనేది మనం ఇక్కడ కనెక్ట్ చేయాలి. సో ఇక్కడ కనెక్ట్ చేసి సో ఇప్పుడైతే ఛార్జింగ్ అయితే ఇది ఇటే పెట్టేసి కేబుల్ మన ఐఫోన్కి అయితే కనెక్టర్ అయితే ఇవ్వాలి. సో మన ఐఫోన్కి అయితే ఇదే మన ఐఫోన్ ఇంకా కనెక్టర్ అయితే ఇస్తున్నాను. చూద్దాము ఎంత బాగా ఫాస్ట్ ఎక్కుతుందో ఛార్జింగ్, అది కూడా చూస్తాను. సో పెట్టేసాను ఫైనల్లీ. ఇంకా వైర్ అయితే ఇంకా ఛార్జింగ్ పెట్టి అయితే చూద్దాము ఎక్కుతుందా లేదా అనేది. సో గైస్ పెడతాను ఇప్పుడు. సో మీ ముందరే వైర్ కనిపిస్తుందిగా. సో పెడుతున్నా, బిస్మిల్లా. సో పెట్టగానే టంగ్ అనేది వచ్చింది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఛార్జింగ్ ఎక్కుతుంది. సో ఫైనల్లీ అయితే ఛార్జింగ్ కూడా ఎక్కుతుంది. చూద్దాము ఎంత బాగా ఫాస్ట్ ఎక్కుతుందో చూద్దాము. సో ఇప్పుడైతే 55 ఉండదు. సో అదన్నమాట గైస్. ఇంకా మొత్తానికి అయితే తీసేసుకున్నా. ఇంకా మనసు కూడా నాకు చాలా హ్యాపీ. ఇంకా వాళ్ళని వీళ్ళని అడిగి తీసుకోవడం కంటే మనం అంటే ఒకటి ఉంటే కనుక మనకు కూడా చాలా హ్యాపీ. ఇంకా ఏ బాధ లేదు. ఐఫోన్కి ఛార్జింగ్ దొరికేసింది, ఛార్జర్ దొరికేసింది, అడాప్టర్ దొరికి మొత్తం దొరికిపోయినాయి. ఇంకా టెన్షన్ తీరిపోయింది. ఇంకా మైకు టెన్షన్ ఒకటి ఉండదు, అది మైక్ రాగానే రివ్యూ చేస్తాను. సో గైస్ అంతే గైస్. ఈ వీడియో నచ్చితే ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గుద్దేసేయండి. ఓకే గైస్, కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకే బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. సీ యూ టూన్.